కంగ్రాచులేషన్స్. కంటెంట్ఫుల్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ మీట్ అని మనం దీనికి నామకరణం చేశాం. కంటెంట్ ఉన్న సినిమాని ఎటువంటి కమర్షియల్ యాంగిల్స్ లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి రంగురంగుల బట్టలు వేసి హీరోయిన్ని చాలా గ్లామరస్గా చూపించిన సినిమాల కన్నా కూడా ఈ దండోరా సినిమా ఈరోజు ఇంతటి ప్రేక్షక ఆదరణ పొందింది. నిజంగా సార్ మురళీధర్ గారికి ఇంత అద్భుతమైన సినిమాని డైరెక్ట్ చేసినందుకు, ఇంత అద్భుతమైన కథ రాసినందుకు స్పెషల్ థ్యాంక్స్ తెలియచేయాలి సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సమాజం మారడం అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కొన్ని సినిమాల్లో అది సాధ్యం, కొన్ని సినిమాల్లో అది సాధ్యం కాదు. కానీ మురళీధర్ గారు ఏ ఉద్దేశంతో రాశారో, మురళీకాంత్ గారు ఏ ఉద్దేశంతో రాశారో తెలియదు, కానీ మనకి బేసిక్గా మన మనసులో కొన్ని ఆలోచనలు అలా మనలోనే ఉండిపోతూ ఉంటాయి. మనం ఎవరు కూడా మాట్లాడం. అలాగే మన సమాజంలో కూడా కొన్ని నిశ్శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని దద్దరిల్లేలా చూపించాలి అంటే అది కేవలం సినిమాకు మాత్రమే సాధ్యం. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్. అంతటి పవర్ఫుల్ ప్లాట్ఫామ్లో ఇంతటి పవర్ఫుల్ మూవీని అందించినటువంటి ద ఎంటైర్ టీమ్కి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి కూడా మన శివాజీ గారికి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అని మనందరం అనుకున్నాము. ఈరోజు గద్దర్ ఫిలిం అవార్డులో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ శివాజీ గారు. నిజంగా సార్, అంటే ఒక కులానికి సంబంధించి మీ ట్రాన్సిషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎంత అద్భుతంగా పోర్ట్రే అయిందో అంటే సినిమా ఆఫ్కోర్స్ అందరూ చూశారు కాబట్టి ఎవ్రీబడి నోస్ దట్. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి అంటే ఇటువంటి నేటివిటీ బాగా ఉన్నటువంటి సినిమాలకు సంగీతాన్ని అందించడం కూడా ఒక గొప్ప టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్లు, మ్యూజిక్లు, విపరీతమైన రిథమ్స్, బీట్స్ ఉన్న పాటలు ఇవ్వడం కూడా కష్టమే, కానీ నేటివిటీ ఉన్న సినిమాలకి ఇవ్వడం ఇంకా కొంచెం కష్టం. మరి ఈరోజు మార్క్ గారు ఆయన మార్క్ ఏంటో చూపించారు. ఒకసారి ఫర్ హిమ్ ఆల్సో మార్క్ ఏ రాబిన్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ టూ ఫర్ రిసీవింగ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్. మరి ఈరోజు మనందరం కూడా దండోరా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాము యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇదేవి మనము ఎక్స్పెక్ట్ చెయ్యందైతే 100% కాదు. ఎందుకంటే ఈరోజు ఈ ఫ్రేమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడానికి లేనే లేదు. ఎందుకంటే మన శివాజీ గారు, అలాగే నందు, అసలు నందు క్యారెక్టర్ కూడా ఒక కొడుకు పాత్రలో, ఒక తండ్రిని ద్వేషించేటువంటి పాత్రలో ఎంత అద్భుతంగా, అంటే ఎందుకు ద్వేషించాడు, ఎందుకు అలా జరిగింది అనేది చాలా 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 అంటే రియల్ లైఫ్లో ఆఫ్కోర్స్ వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ నందు. చాలా అసలు నందు బాగా తెలుసు కొన్ని ఏళ్లగా, అసలు యూ నెయిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు. అలాగే రవికృష్ణ, మన సినిమా మొదటి 20 నిమిషాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ద్వారా అంటే సినిమా ఎలా మారుతుంది అనేది ఎంత అద్భుతంగా చేశారు. అండ్ అలాగే మనిక చాలా అంటే ఎంత బ్యూటిఫుల్, యూఆర్ లుకింగ్ వెరీ గ్లామరస్ నౌ. కానీ సినిమా పరంగా చూసుకుంటే కూడా చాలా ఒక ఊరు అమ్మాయిలాగా చక్కటి లంగా ఓణీలు వేసుకొని నేటివిటీని బాగా కనిపించేటట్టుగా మనికాస్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ నైస్లీ పోర్ట్రేడ్. అలాగే బిందు మాధవి, నిజంగా ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలండి, ఈ రోజే ఎందుకు మాట్లాడాలి అంటే మళ్ళీ ఇటువంటి వేదిక దొరుకుతుందో లేదో ఈ సినిమాకి సంబంధించి తెలియదు. ఒక సోషల్ వర్కర్, వేదం సినిమాలో మనకు అనుష్క గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో సినిమాకి, అలాగే ఈ సినిమాకి కూడా బిందు మాధవీస్ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్. అంటే బిందు మాధవి గారు ఫ్రేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈవిడ క్యారెక్టర్ ఈ సినిమాకి ఇంత హెల్ప్ అవుతుందా అనేది అలా 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 కొన్ని సీన్లు నడిచిన తర్వాత మనకు తెలిసింది. నిజంగా సూపర్ సార్. ఒక సోషల్ వర్కర్ పాత్ర ఎటువంటి అబ్సీనిటీ లేకుండా ఇంత అద్భుతంగా చూపించారు. ఆ క్యారెక్టర్ సినిమా మార్పుకి ఇంత కారణమవుతుంది అనేది కూడా నిజంగా బిందు మాధవీస్ క్యారెక్టర్ ఈజ్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్. అండ్ ఎవ్రీబడి అండి, నందూస్ వైఫ్ క్యారెక్టర్ మౌనికా రెడ్డి అందరూ కూడా చాలా చాలా జీవించారు. అండ్ ఆల్ ద సపోర్టింగ్ రోల్స్, సురేష్ గారు, అలాగే పూర్ణం గారు, ఎవ్రీబడి, అసలు హార్డీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ వేదిక మీద ఈ సక్సెస్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడేశాను. అండ్ నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ దండోరా టీమ్ టు టాక్ టు ఎవ్రీబడి. అండ్ మరి ముందుగా ఒక సినిమా సక్సెస్ అయింది అంటే డైరెక్టర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మన ఆర్టిస్ట్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, వారితో పాటు చక్కగా మా ప్రొడ్యూసర్ గారు, అంటే ప్రొడ్యూసర్ గారు ఈజ్ లైక్ ద మ్యాన్ హూ ఇన్వెస్ట్ మనీ అండ్ హీ షుడ్ బి ద ఫైనల్ హ్యాపీయెస్ట్ పర్సన్. మరి ఈరోజు దండోరా సినిమా విజయానికి కారకులైనటువంటి మన ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కూడా వెనక్కి చూసుకోకుండా కావాల్సిన అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఈ సినిమా సక్సెస్కి వన్ ఆఫ్ ద మెయిన్ బేస్గా ఉన్నటువంటి మన రవీంద్ర గారిని ఒకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చక్కగా దండోరా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి దండోరా అనే మై మీనింగ్ మనందరికీ తెలుసు. అలా దండ యాత్ర చేసిందని చెప్పాలి సమాజంలో. సార్, మరి మీ చేతుల మీదుగా ఈరోజు స్టేజ్ మీద విచ్చేసినటువంటి అతిథులకి మనము బొకేని అందిద్దాము.
యా. సో మరి ఈరోజు గద్దర్ ఫిల్మ్ అవార్డ్ 2025లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును అందుకున్న శివాజీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో వారికి బొకేని అందించవలసిందిగా రవీంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు గద్దర్ ఫిల్మ్ అవార్డ్ 2025లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డును అందుకున్న మార్కే రాబిన్ గారిని ఒక్కసారి వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. ఒక సినిమాకి సంగీతం ఎంత ప్రభావం అవుతుందో, ఎంత ప్రభావితం చూపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇటువంటి సినిమాలకు ముఖ్యంగా మార్కే రాబిన్ గారు చూడడానికి చాలా చాలా స్టైలిష్గా ఉన్నారు, కానీ ఆయన మ్యూజిక్ మాత్రం ఒక మంచి నేటివిటీనే మనకు అందించింది. సూపర్ సార్. అండ్ అలాగే ఈరోజు మన టీం చాలామంది ఉన్నారు, కొంతమంది రాలేదు, బట్ యా ఉన్న వాళ్ళతో మనం హ్యాపీగా ఈరోజు ఈ సక్సెస్ మీటింగ్ కంటిన్యూ చేయొచ్చు. మరి ముందుగా నందు. సో వెల్కమ్ నందు. ఎస్. ఆ తర్వాత మరో ముఖ్యమైన పాత్ర పోషించిన మనికా. సో మనికా వెల్కమ్. చక్కటి తెలుగింటి అమ్మాయిలాగా, పల్లెటూరి అమ్మాయిలాగా ఎంత అద్భుతంగా నటించి నిజంగా యుల్ వి హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సో ఇంకా ఇంకా చాలా సినిమాలు 100% చేయాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ సారథి ఎవరంటే అందరూ చెప్పే మాట డైరెక్టర్. సో మరి ఈరోజు మన మురళి గారు చక్కగా అంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ 3 విభాగాల్ని కూడా ఎంతో అద్భుతంగా అంటే ఆయన ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా కొత్త కొత్త విషయాలు మార్పులు చేర్పులు చేసుకున్నాయి. ఇప్పటికీ కొన్ని ఊర్లు స్టిల్ మనకి శ్మశాన వాటికలు లేకుండా ఎక్కడ దహన కార్యక్రమాలు చేయాలి అన్న క్వశ్చన్తో ఉన్నాయట. సో మరి అలా చాలా ఊర్లు ఉన్నాయి. సో ఆ ఊర్లలో ఎన్నో మార్పులు వచ్చాయని కూడా చెప్పారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో వారే డైరెక్ట్గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఈ విషయాల గురించి. అండ్ ఆ తర్వాత అనదర్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన మా భాస్కర్ మన్యం గారికి వెల్కమ్. అలాగే రాజశేఖర్ గారికి కూడా స్వాగతం. అండ్ అలాగే మన రవికృష్ణ గారిని బాగా అంటే కులం మీద వ్యామోహంతో ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి రవికృష్ణ గారిని చంపేసినటువంటి మా సురేష్ గారు. సో సురేష్ గారు వెల్కమ్. అలాగే మా పూర్ణ గారికి కూడా వెల్కమ్. అంటే ఒక మంచి విలన్ ఒక గ్యాంగ్లో ఉంటూ కూడా సూపర్ క్యారెక్టర్ చేశారు. అండ్ అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. సో వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. బికాజ్ ఇటువంటి నేటివిటీ ఉండాలి అంటే ద కాస్ట్యూమ్ డిజైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డల్ కలర్స్ యూస్ చేయాలి, ఎక్కువ బ్రైట్ కలర్స్ యూస్ చేయకూడదు, బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా చెయ్యాలి. సో అలా మా రేఖ గారు కూడా చక్కగా సక్సెస్కి కారకులైనందుకు వెల్కమ్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. శరత్ గారు, ఇంకెవరైనా మేము సినిమాకి సంబంధించి ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక దయచేసి మా యువి కిరణ్ గారు కాదు, సినిమాకి సంబంధించి ఎవరైనా మిస్ అయి ఉంటే దయచేసి ప్లీజ్ మీరే ముందుకు రావాలి. ఐ థింక్ వి డిడ్ నాట్ మిస్ ఎనీబడి. యా. మార్క్. ఎస్. సో దండోరా అనేది కేవలం ఒక సినిమానే మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి, ఒక ఉద్యమం, ఒక సందేశం. మరి ఈ సినిమాకి సంబంధించి వారి సందేశాలను అందించవలసిందిగా మన టీంని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ముందుగా ఎవరితో మాట్లాడించాలి అంటే మా మురళి గారు మాట్లాడితేనే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. సార్, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక 2 విషయాల గురించి, స్పెషల్ విషయాల గురించి చెప్పారు. అది సభాముఖంగా చెప్తే ఇంకా బాగుంటుంది. వచ్చినందరికీ థ్యాంక్స్ అండి. అండ్ గ్లాడ్ మా దండోరా సినిమాకి ఈ రికగ్నిషన్ ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జ్యూరీ, గద్దర్ అవార్డ్స్ జ్యూరీ, అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి నా స్పెషల్ థ్యాంక్స్. ఇట్లాంటి సినిమాలని రికగ్నైజ్ చేయడానికి, ఇలాంటి ఒక అవార్డు, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి రైట్ మోటివేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నందుకు.
అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి, మా దండోరా సినిమాలో పాటైన అందరు యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి అందరికీ. నేను ఎప్పుడు లైక్ ఈ లాస్ట్ 2-3 టైమ్స్లో ఎప్పుడు ఎవరినో ఒకరు మిస్ అయ్యేవాడిని. సో అది బేసికలీ ఇక్కడ దిస్ ఈజ్ ద లాస్ట్ టైమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ దండోరా అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్. బట్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ కవర్ ఎవ్రీబడి. సో అందరు యాక్టర్స్కి థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నేను డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ నేను ఏం చెప్పినా ఏదో చేస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ నమ్మినందుకు థ్యాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ నమ్మినందుకు థ్యాంక్స్. లైక్ ఎవ్రీబడి దేవర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్. నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నాకు హెల్ప్ చేసి నాకు సపోర్ట్ చేసేలా కోఆపరేట్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో టెక్నీషియన్స్ అందరికీ, దెన్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, మా లైక్ మా మేనేజర్ గారు కానీ లేకపోతే మా ఈపీ గారు కానీ ఎవ్రీబడి హూ వాజ్ లైక్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం లైక్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో దానికి చాలా చాలా థ్యాంక్స్. మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ గురించి చెప్పాలి. బేసికలీ ఈ సినిమాకి నేను ఆయన బేసికలీ ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ గడిపామంటే వేరేలా ఉంటుందేమో, బట్ దట్ వాజ్ ట్రూ. దట్ వాజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. లైక్ మనోడు ఛాయ్ ఇస్తూ ఉంటాడు, కూర్చొని నేను ఛాయ్ తాగుతూ ఉంటాను, మనోడు కొడుతూ ఉంటాడు. సో it's a fantastic experience, and I was wishing that right recognition ani, but who am I to say that he is not recognized? But the point is like ilanti awards vachinappudu people would know more about their such talent, that ante mana Hyderabad talent, mana talent. So I'm very glad, happy Mark, like associating with you and the brotherhood we have, like hopefully it continues, man. I'm so happy for you. Then మా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా మాకు శివాజీ గారికి ఇచ్చారు. అండ్ నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫర్ మీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్, హ్యాండ్స్ డౌన్ బెస్ట్ యాక్టర్. దెర్ ఈజ్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే నేను ఫస్ట్ న్యూ కమర్ని. హీ వాజ్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ మీ. లైక్ ఇది నేను ఎక్కడా చెప్పలేదు, చెప్పుకోవాలి. ఏంటంటే మా సెట్లో ఆయన ఉన్నప్పుడు హీ యూస్ టు మేక్ ష్యూర్ దట్ వీళ్ళు ఏదో గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని అని తెలిసేలాగా హీ యూస్ టు మేక్ ష్యూర్ దట్ ఎక్కడ ఏమున్నా కానీ ప్రతిదీ అవసరం లేదు గురు, చెయ్యి మనం ఫాస్ట్గా చేద్దాం అంటే ఈ సినిమాని ఈ పేస్లో చేసాము అని అంటే లైక్ థ్యాంక్స్ టు యూ సార్, థ్యాంక్స్ టు యూ. అసలు ఏ రోజు ఒక చైర్ అడగడు, ఒక రాయి ఉంటే అక్కడ కూర్చుంటాడు, అదే టెన్షన్ మాకు. ఏంటంటే క్యారవాన్ దిగితే వెళ్ళాడు నాకు. ఎందుకంటే గురు టైం గురు, ఇది సినిమా గురు, నీకు తెలీదు సినిమాకి డబ్బులు, ఎవరి నిమిషం సినిమా అని యూస్ టు రష్. లైక్ అంటే రిహార్సల్ చేస్తున్నాం ఆయన కోసం మేము అక్కడ. లేదు నేనే చేస్తాను రిహార్సల్ వచ్చేస్తాడు. సో సచ్ యాక్టర్స్ ఆర్ నీడెడ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ టుడే, బికాజ్ ఎకనామికల్గా సినిమాని చేయాలి అని అన్నప్పుడు ఆ స్టేచర్ ఉన్న యాక్టర్స్ నేనే చేస్తా పదా అని చెప్పేసి ముందుకు తోసినప్పుడు ఇంకా డైరెక్టర్స్ కానీ లేకపోతే చుట్టూ ఇన్వాల్వ్ అయిన టెక్నీషియన్స్ కానీ అదో చాలా మోటివేషన్లా ఉంటుంది. ఎందుకంటే తన చుట్టూ పనిచేసిన యాక్టర్స్ అందరూ కూడా ఆన్ ద టోస్ ఉండేవాళ్ళు. అండ్ దే హ్యాడ్ ఫన్. లైక్ ఒకరినొకరు పోటీ, లైక్ నందు కానీ లేకపోతే మణిక కానీ రవికృష్ణ కానీ నవదీప్ గారు కానీ లేకపోతే మన బిందు మాధవి గారు కానీ మౌనికా రెడ్డి కానీ అండ్ వెరీ స్పెషల్ రాధ్య, వీళ్ళందరూ కూడా లైక్ దే యూస్ టు డ్రా ఇన్స్పిరేషన్. లైక్ అంటే ఆయన ఎట్లా చేస్తున్నాడు 9:30, 10 దాకా ఆయనకు యాక్చువల్లీ లైట్ పడితే కళ్ళలోంచి వాటర్ వస్తుంది శివాజీ గారికి. హీ నెవర్ సెట్ దట్. చేస్తూనే ఉన్నాడు చెయ్యి గురు, చేద్దాం గురు అని. ఆయన వాళ్ళ మేనేజర్ చెప్తున్నాడు నాకు, చెప్తున్నా కానీ నేను మొండిగా నా స్వార్థం నాది, నేను యాక్షన్ చెప్తా ఉన్నాను. బట్ హీ మేడ్ షూర్ దట్ దిస్ ఫిలిం రైట్ మూమెంట్లో, రైట్ టైంలో, రైట్ అమౌంట్ ఆఫ్ టైంలో జరగాలి గురు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంత ఇన్స్పైర్ చేశారో అంటే ఇప్పుడు చెప్తే ఇదంతా ఏదో చెప్పి చేసినట్టు కాదు. ఐఎమ్ వెరీ గ్లాడ్ సార్, బికాజ్ నేను రైట్ పర్సన్ ఫస్ట్ పర్సన్గా చూశాను కాబట్టి మిమ్మల్ని. మీరు సెట్లో ఉన్నప్పుడు మీరు చూపించే ఆ డిసిప్లిన్ అయితే ఉందో ఎక్స్ట్రాడినరీ, అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. అండ్ దెన్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు వచ్చింది మాకు. అండ్ గివ్స్ అస్ సో మచ్ రీజన్ టు రైట్ గుడ్, మేక్ అ గుడ్ ఫిలిమ్స్, సో దట్ జనాలకి మేము చెప్పిన సినిమా నచ్చి వాళ్ళు రెసిప్రోకేట్ అవుతున్న విధానం చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఉంది. నాకు వస్తున్న మెసేజెస్ కానీ నాకు పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళు కానీ అసలు అంటే ఓవర్వెల్మింగ్ అనడం కూడా తక్కువేనేమో. అంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ కాల్ మీ ఫ్రమ్ బ్యూరోక్రసీ, లేకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది కాల్ చేశారో నాకు తెలియదు, అంతమంది. నాకు తెలిసి వాళ్ళ సోషల్ మీడియా యాప్స్లో వాళ్ళు ఈ సినిమా చూడండి అని వాళ్ళు పెట్టడం వల్ల పీపుల్ ఫ్రమ్ లైక్ బిగ్గర్ ప్లేసెస్, లైక్ అంటే వాళ్ళు జనరల్గా సినిమా చూడరు,
అలాంటి వాళ్ళు సినిమా చూసి ఫోన్లు చేసి మీ సినిమా చూసామండి దండోరా, అసలు ఏమన్నా చేశారా, అందరు యాక్టర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పండి, ఇలాంటి సినిమా తీసుకొచ్చినందుకు మీరు చాలా చాలా మంచి సినిమా చేశారని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ ఐపీఎస్ లైక్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ కాలింగ్ అండ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ అండ్ దిస్ నీడ్స్ టు బి టోల్డ్ అని చెప్పేసి. దెర్ ఇస్ అ స్మాల్ థింగ్ బట్ ఐ వుడ్ లైక్ టు షేర్, లైక్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ పర్సనల్ కాల్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర, వేర్ దేవర్ నా అంటే వాళ్ళకి క్రిమేషన్ స్పాట్స్ లేవు, వాళ్ళు ఫోన్లు చేసి మేము 1000 పీపుల్ 2000 పీపుల్ ఉంటామన్నా మా పర్టికులర్ కమ్యూనిటీ ఊర్లో, కానీ మాకు క్రిమేషన్ స్పాట్ వచ్చేసి 5 సెంట్లు 3 సెంట్లు ఉంటే మాకేం చేయాలో తెలియట్లేదు, ఎన్నిసార్లు మేము అర్జీలు పెట్టుకున్నాము, ఎన్నిసార్లు పెట్టుకున్నా కానీ మాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు పుడిచిన అతన్ని మళ్ళీ తవ్వి అక్కడ ఇంకోళ్ళని పుడ్చాల్సి వస్తుంది, ఇంత దారుణంగా ఉన్న పరిస్థితిని మీరు సినిమా వల్ల సినిమా త్రూ తెలిసేలా చేశారన్న, అండ్ వీ ఫెల్ట్ రిప్రజెంటెడ్, వీ ఫెల్ట్ అవర్ ప్రాబ్లమ్ ఈస్ బీన్ స్పోకెన్ దేర్ అని చెప్పేసి, అండ్ దట్ ఈస్ బిగ్గెస్ట్ అవార్డ్ ఐ కుడ్ గెట్. అంతకు మించి అవార్డు ఉండదు. దెర్ ఈస్ వన్ పర్సన్ హూ కాల్ మీ ఫ్రమ్ ఖమ్మం అండ్ సెట్ దట్ మీ సినిమా చూశాను అండ్ హీ సెంట్ మీ వీడియో ఆల్సో, లైక్ ఐ హ్యావ్ టు షేర్ దట్. సో హీ డొనేటెడ్ హిస్ ల్యాండ్ ఫర్ క్రిమేషన్ దానికి. సో హిస్ నేమ్ ఇస్ సూర్య, లైక్ ఐల్ టేక్ దట్ మూమెంట్ టు గివ్ లైక్ పేరు చెప్పడం కూడా. సో అది కానీ లేకపోతే దెర్ వర్ సో మెనీ లైక్ పీపుల్ లైక్ విమెన్ కావచ్చు, లేకపోతే ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, దే ఫెల్ట్ రిప్రజెంటెడ్ ఫర్ వెరీ వెరీ లైక్ రైట్ రీజన్స్. లైక్ అంటే నాకు కొంతమంది అమ్మాయిలు ఫోన్ చేసి అన్న ఏమన్నా సినిమా నాన్న, అసలు నాకు ఇన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, అండ్ రెండోది ఏంటంటే దేవర్ లైక్ ఫీలింగ్ లైక్ సుజాత క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే బిందు మాధవి శ్రీలత కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే మా రాధ్య మళ్ళీ జూనియర్ సుజాత అని అంటాం మేము, బట్ సో ఆమె కాన్ఫిడెన్స్ కానీ, సో ద కాన్ఫిడెన్స్ దట్ విమెన్ క్యారెక్టర్స్ హ్యావింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, అంటే ఈ సినిమాలో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ చూస్తే మాకు ముచ్చటేస్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ టేకింగ్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం అండ్ ఐ విల్ బి, నాకు అంత కాన్ఫిడెంట్గా ఉండాలి, అలా మాట్లాడాలి అని చెప్పేసి ఉందన్న అని చెప్తుంటే ఇట్స్ వెరీ వెరీ సర్రియల్ ఎక్స్పీరియన్స్. లైక్ అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ ఐమ్ రైట్ ఆఫ్ లైక్ ఫస్టే మాట్లాడమని చెప్తారని అనుకోలేదు నేను, బట్ నాకు గుర్తొస్తుందని చెప్పుకుంటూ వెళ్తున్నాను. బట్ దిస్ ఈజ్ సో, అంటే అది నాకు రైట్ అప్రిషియేషన్, రైట్ అవార్డ్స్. మా ఫిలింకి సంబంధించి, మా సినిమాకి సంబంధించి జనాలు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ, లేకపోతే వాళ్ళు పర్సనల్ చేసుకుంటున్న పర్సనల్ స్టోరీస్ కానీ, ఇట్స్ అమేజింగ్. చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి. దండోరా ఇస్ సో ఎమోషనల్. ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. రాసేటప్పుడు చాలా ఒక సినిమా చేద్దాము, మంచి సినిమా చేద్దాము, మనకు తెలిసింది రాసి మనకి చెప్పింది చేద్దాము అనుకున్నప్పుడు దానికి రైట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు లైక్ రైట్ నో ఏంటంటే బేసిక్గా నేను ఈ సినిమా రాసినప్పుడు ఇది ఎవరితో చేయాలని చెప్పేసి నేను అనుకున్నప్పుడు బేసిక్గా నేను టూ మెనీ పీపుల్ దగ్గరికి వెళ్ళలేదండి. బేసికలీ నేను సెర్చ్ చేసి నా సినిమా టోన్కి, నా సినిమా మూడ్కి సరిపడే ప్రొడ్యూసర్ ఎవరు అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నాకు ఇద్దరు కనిపించారు. ఒకళ్ళు పెళ్లి చూపుల ప్రొడ్యూసర్, ఇంకొకళ్ళు బెన్ని అన్న. ఆ పెళ్లి చూపుల ప్రొడ్యూసర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. హీ వాజ్ ద వన్ హూ కాల్డ్ మీ, లైక్ పిచ్ డెక్ చూసి కాల్ చేసి అదిరిపోయింది, సో 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 పవర్ఫుల్, బట్ ఐఎమ్ అన్ఫార్చునేట్లీ ఐమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అని చెప్పేసి అన్నారు. అండ్ ఐ విల్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. అండ్ దెన్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఐ షేర్ ద పిచ్ డెక్ టు బెన్నీ అన్న అండ్ హీ కాల్ మీ అప్ అండ్ ఈ కథ విన్నాడు. ఫస్ట్ నెరేషన్లోనే ఈ సెట్ లైక్ నువ్వేం చేసావు, నేను అప్పటికి పని చేస్తున్నాను, నేను అక్కడ ఆఫీస్ నుంచి ల్యాప్టాప్ పట్టుకుని అక్కడ పడేసి వెళ్ళి కథ చెప్పేసి మళ్ళీ వచ్చి ఇలా కాల్ జాయిన్ అయ్యాను. బట్ ఐ నో హీ నెవర్ డౌటెడ్ మై ఎబిలిటీస్, లైక్ నేను నెరేట్ చేసిన విధానమా లేకపోతే ఏంటో తెలియదు. అండ్ ఐ థాట్ దిస్ ఫెలో వుడ్ రికగ్నైజ్ ద పొటెన్షియల్ ఇన్ దిస్ ఫిలిం అని చెప్పి తను తీసుకున్నాక నేను తను చాలా చిన్నగా పిచ్ చేస్తే, లేదు మురళి నీకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పిన పాయింట్ ఎంత పవర్ఫుల్లో అని చెప్పేసి తను చిన్నగా వీళ్ళందరినీ పొజిషన్ చేసి ఇంత పెద్ద యాక్టర్ స్టార్ కాస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ చాలా థ్యాంక్ఫుల్ అన్న, ఫర్ ఎవర్ ఇండెప్టెడ్. అంటే ఇట్స్ సో రేర్ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ హూ బిలీవ్స్ ఇన్ కాంటెంట్ టు దిస్ లెవెల్. అంటే ఒక రకంగా నాకే కొన్నిసార్లు అనిపించేది ఏందన్నా ఈ చాయిసెస్ ఏందన్నా వద్దన్నా అని చెప్పేసి, బట్ దెన్ హీ సెట్ లైక్ నో ఇది రైట్ పీపుల్కి చేరాలి, ఖచ్చితంగా వీళ్ళు కావాలి, అవసరం అని చెప్పేసి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్, లైక్ ఫర్ ఎవర్. అండ్ ఐ విష్ ఓన్లీ సక్సెస్ అన్న. అండ్ లైక్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ కైండ్ షుడ్ బీ దేర్, థ్రైవ్ అవ్వాలి. దట్స్ వేర్ ఇండస్ట్రీ అండ్ అలాంటి డెబ్యూటాంట్స్ డ్రీమ్ చేయడానికి ధైర్యం చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ on behalf of all the debutant directors who are looking for producers, who are looking for right people to associate with for your content. Adi just like here is the example. So that being said, yeah, so this is and it's final, like I think this is what it is. Dandora journey has come, like it నేను ఎమోషనల్ పర్సన్ కాదు, బట్ somehow things are like ఒక చిన్న రోలర్ కోస్టర్ నడుస్తున్నాయి.
సో ఆ ఫీల్ అవుతున్నాను సార్. లాస్ట్ డే థియేటర్లో లాస్ట్ డే రోజు చూసినప్పుడు కూడా ఫీల్ అయ్యాను అదే. నాకు 8th డే వెన్ రేపు సినిమా తీసేస్తారన్నప్పుడు నేను ఒక్కడే థియేటర్కి వెళ్ళాను. ఒక 30 మంది వచ్చారు. అరే 30 మంది వచ్చారేంటి అని చెప్పి కూర్చున్నాను. అండ్ ఎవ్రీబడి వాజ్ వాచింగ్ ద ఫిలిం. సో వాళ్ళ కార్నర్లో నుంచొని నేను మన రాజా సినిమాలో వెంకటేష్ లాగా ఏడుస్తా ఉన్నాను. సినిమా అయిపోయింది, అదే సీన్స్ అయిపోయినాయి. బయటికి వస్తూ అనుకున్నాను, ఆ రోజు అనుకున్నాను, ఓకే దిస్ ఈజ్ ఇట్, బట్ మేబీ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఐ ఫౌండ్ మై ఆడియన్స్ అనిపించింది. ఓకే, నెక్స్ట్ టైం ఐల్ బీ బెటర్, ఐల్ బీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా మంచి కథ చేసి ఇంకా మంచి చేసి ఈసారి మీ హృదయాలతో పాటు పాకెట్స్ని గెలుద్దామని వస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ దట్ అండ్ దట్స్ అవర్ ఎఫర్ట్, దట్ విల్ బి ద ఎఫర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీడియా వాళ్ళకి స్పెషల్లీ చాలాసార్లు చాలా పాజిటివ్ పోస్ట్ రాశారు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ, మేము పెట్టే పోస్టులకు కానీ వాటికి కానీ చాలా జెన్యున్గా బ్లాక్ బస్టర్ సినిమా ప్రతి ఒక్కళ్ళు దండోరా చూడండి అని మీ సైడ్ నుంచి చాలా జెన్యున్గా పుష్ చేశారు. వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్, స్పెషలీ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్. వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. యూ కైండ్ ఆఫ్ గివ్ అ స్మాల్ హోప్ దట్ ఎస్ ఇట్లాంటి సినిమా వస్తే దానికి రైట్ వాయిస్ మీరు యాడ్ అవుతారు అని చెప్పేసి. ఫర్ దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. And then everybody, thank you so much. And this is Murli, and I'm Dandora director, and this will be my proud thing to say forever. నేను దండోరా సినిమా డైరెక్ట్ చేశాను, నేను రాశాను. సినిమా చాలా బాగుంది, నచ్చింది అని అంటున్నారు. దాన్ని నేను చాలా హంబుల్గా ఇది ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా తీసుకుంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. కొత్త సినిమా రాస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ మిమ్మల్ని నవ్వించి ఏడిపించడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నవ్వించి ఏడిపించడానికి బాగుంది. సో ఇటువంటి డైనమిక్ ముక్కుసూటి డైరెక్టర్కి ముక్కుసూటి ఆర్టిస్టులు దొరికినందుకు నిజంగా ఇంకో పాయింట్ మిస్ అయ్యారు. ఒక చిన్న విషయం యాక్చువల్లీ, అదే 14th రోజు ఓటీటీకి వచ్చింది మా సినిమా. తర్వాత ఏంట్రా పుష్ ఇంకా రావాలి కదా, జనాలు చూడాలి కదా అనుకున్నప్పుడు 19th రోజు ఒక మిరాకిల్ జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 6:30 టైంలో జూనియర్ ఎన్టీఆర్ అన్న తారక్ అన్న ట్వీట్ చేశాడు సినిమా గురించి. బ్లాస్ట్ ఇంకా అంటే వైల్డ్ ఫైర్ ఇంకా అంతే, ఇంకా అసలు అంటుకుందనమాట. ఆ తర్వాత నేను చాలా ఫేమస్ అయిపోయా, దాదాపు 1000 మంది ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. నేను అనుకున్నా ఏం వర్క్ అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతామేమోరా అని చెప్పేసి. సో అంతా చాలా థ్యాంక్స్ తారక్ అన్న. మీరు సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని ఆ ట్వీట్ వేయడం అనేది మా లాంటి వాళ్ళకి ఎంత పెద్ద సపోర్ట్, ఎంత పెద్ద హెల్ప్ అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఆ రోడ్ మీద వెళ్తున్నప్పుడల్లా లైక్ మలబార్ గోల్డ్లో మీ యాడ్ చూస్తున్నప్పుడు మీరు కనిపించట్లేదు, నాకు ఒక హోపు దేవుడు కనిపిస్తున్నాడు. అంత పెద్ద విషయం అది మాకు. ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అది చేయాలి అని చెప్పేసి అవసరం కూడా లేకున్నా మీరు యూ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు మేక్ ఎవ్రీబడి ఈజ్ నోటిఫైడ్, లైక్ ఎవ్రీబడి ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ట్వీట్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో థ్యాంక్ఫుల్ అన్న. అండ్ అందరికీ, అండ్ రెండోది లైక్ ఎవ్రీబడి, లైక్ హూఎవర్ డిడ్ దట్ స్మాల్ పార్ట్ ఇన్ కంట్రిబ్యూటింగ్ ఆర్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, అండ్ సైనింగ్ ఆఫ్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాజ్ లవ్లీ. అండ్ ఈ సినిమాలో ఎంతోమంది పాత్రలు పోషించారు, అద్భుతమైన పాత్రలు. ఎవ్రీబడి అసలు దే నెయిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా మన భాస్కర్ గారు, రాజశేఖర్ గారు. భాస్కర్ గారు, మీరు రెండు మాటలు మా అందరి కోసం. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి, అండ్ ఆల్సో మై ఎంటైర్ టీమ్ అండి. డెఫినెట్లీ ఇక్కడ డైరెక్టర్ గారి గురించి అఫ్కోర్స్ హీ హాస్ టోల్డ్ హిస్ స్ట్రగుల్ అండ్ ఆల్సో హీ హాస్ ప్రెజెంటెడ్ హిస్ స్టోరీ. దానికి అవార్డు కూడా వచ్చేసింది. ఇంతకంటే కావాల్సింది ఏముందండి, ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఇంత మంచి అప్లాజ్ రావడం అనేది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ పోషించాను, ఒక కుల పెద్ద క్యారెక్టర్. చాలా హ్యాపీ. ఎందుకంటే అంతకుముందు మేము కలిసి ఒక చిన్న డెమో చేసుకున్నాం. డైరెక్టర్ గారు డెఫినెట్లీ హీ హాస్ ప్రామిస్డ్ ఇట్ that you will be getting a good character ani. Thank you very much sir for giving me and also keeping confidence in me and giving a character which definitely I think I have lived up to your expectation. Thank you very much, and thank you very much for our co-stars. శివాజీ గారితోని అరవడాలు అన్నీ జరిగాయి, కానీ ఆయన ఈ టుక్ సో స్పోర్టివ్లీ. నేను అరుస్తే దానికి రెట్టితలుగా అరిచి ఆ కోర్ట్ సీన్లో డెఫినెట్లీ హీ హాస్ డన్ వండర్ఫుల్లీ వెల్ అండి. అండ్ ఆల్సో హీ హాస్ క్యారీడ్ ద టోటల్ క్యారెక్టర్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ కూడా. అఫ్కోర్స్ నేను ఆయన గురించి చెప్పడం అనేది చాలా చిన్న విషయం సార్, నాకు తెలిసిన విషయంలోనే చెప్తున్నాను, నా పరిధిలోనే చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి కొత్త సినిమాలు, ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఒక మంచి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేసినట్టు కానీ,
అలాంటి పుష్లు అనేది వస్తే అండ్ ఆల్సో ఫ్రమ్ ప్రజల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుందండి. ఆర్టిస్టులకి సినిమాలు చేయడము, పైసలు తీసుకోవడం ఒకటే కాదు, వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం రికగ్నిషన్ అండి. ఆ రికగ్నిషన్ వచ్చినప్పుడు దే ఫీల్ సో హ్యాపీ. I think this has given some satisfaction to every individual who has worked in this movie, Andy. Thank you very much for giving me this opportunity and also sharing this success, Andy. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. ఆ తర్వాత రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకేంటంటే యాక్చువల్గా మనం స్టార్టింగ్ ఇనీషియల్ ఈవెంట్స్ ఏవైతే చేసుకున్నామో ఎక్స్పెక్ట్ చేసినట్టు దిస్ ఈజ్ ద మూవీ విచ్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ లైక్ కావాల్సిన క్రెడిట్ కానీ దాని రికగ్నేషన్ కానీ రావాల్సింది ఇప్పుడు ఇవాళ ఇట్స్ ద డే అండి. ఇట్స్ అ బిగ్ డే ఫర్ ద ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ మా డైరెక్టర్ గారు మురళీకాంత్ గారికి. యాక్చువల్లీ అదే ఆయన అన్నట్టు ఏంటంటే సెకండ్ కాదు ది బెస్ట్ రావాల్సింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మూవీ ద బెస్ట్ సపోర్ట్ ఆర్టిస్ట్ మన శివాజీ గారికి రావడం అనేది ఆయనతో నాకు యాక్చువల్గా థర్డ్ ప్రాజెక్ట్. సో కోర్టులో చేసిన తర్వాత దీంట్లో తర్వాత మన సాంప్రదాయం చూపిన దాంట్లో కూడా చేయడం జరిగింది. అండ్ మార్క్ గారు, యా డెఫినెట్లీ ఈ ప్రాజెక్టు ఆడియన్స్ రీచ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఆడియన్స్ వరకు తీసుకెళ్లేదనేది డెఫినెట్లీ మీ స్కోర్ ద్వారా ఆడియన్స్ వరకు అందరికీ వెళ్ళింది. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. యా ఇన్స్పైట్ ఆఫ్ వెరీ లిమిటెడ్ థియేటర్స్ అండ్ 1 వీక్ రన్తో ఉన్న మీరందరూ మీడియా మిత్రులందరూ, అలాగే ఇందాక మాట్లాడినట్టు మన జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ అలాగే ఏంటంటే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి గారు అని వీళ్ళందరూ ఏంటంటే ట్వీట్స్ చేయడం వల్ల డెఫినెట్లీ ఇలాంటి ఒక కంటెంట్ మూవీ ఉంది అని చెప్పి ఆడియన్స్కి వెళ్ళి వాళ్ళందరూ ఏంటంటే అట్లీస్ట్ ఓటీటీలోనూ బాగా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు యునామినస్గా ఎక్సలెంట్ రివ్యూస్ రావడం జరిగింది. దానివల్లే వీఆర్ హియర్ రైట్ నౌ. అండ్ థ్యాంక్స్ టు ద జ్యూరీ ఆఫ్ లైక్ గదర్ అవార్డ్స్, వాళ్ళు రికగ్నైజ్ చేసి అట్లీస్ట్ లైక్ కైండ్ ఆఫ్ 3 అవార్డ్స్ అని ఇవ్వడం జరిగింది. సో బెన్నీ గారు థ్యాంక్ యూ అండి. లౌకీ ఎంటర్టైన్మెంట్స్కి ఇది సెకండ్ అవార్డ్. కలర్ ఫోటో తర్వాత ఏంటంటే మళ్ళీ అగైన్ వీ గాట్ దిస్ 1 అవార్డ్. అది నేషనల్ అవార్డ్, ఇది స్టేట్ అవార్డ్ వచ్చింది. సో హోప్ లైక్ లౌకీ ఎంటర్టైన్మెంట్స్కి ఇలాగే ఈ అవార్డ్స్ పరంపర రావాలి, ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ ఆల్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. ఎస్పెషల్లీ నాకు ఇంకో చిన్న పర్సనల్ నోట్, కోర్టు తర్వాత నాకు బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫాదర్ క్యారెక్టర్స్ వస్తుంటే ఎమోషనల్ ఫాదర్ క్యారెక్టర్స్ అది బ్రేక్ చేసి దీంట్లో దో ఇట్స్ వెరీ షార్ట్ స్పాన్ అంటే లైక్ కపుల్ ఆఫ్ సీన్స్లో ఉన్న స్మాల్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్న ప్రామినెంట్ క్యారెక్టర్ కాబట్టి దాని తర్వాత నాకేంటంటే ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ స్టార్ట్ అయినాయండి దండోరా తర్వాత. సో థ్యాంక్ యూ అండి మురళి గారు. దో ఇట్స్ ఎ స్మాల్ వన్, నాకు అది యాక్చువల్గా ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆఫర్ చేసినందుకు. అండ్ ఆన్ ఎ పర్సనల్ నోట్, నాకు అపార్ట్ ఫ్రమ్ దండోరా ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ అండి. నేను యాక్ట్ చేసిన దండోరా, కోర్ట్ అండ్ యుఫోరియల్ మూడిట్లోనూ మన ఏంటంటే గద్దర్ రైవర్స్ రావడం అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ద బిగ్ డే ఫర్ మా దండోరా మూవీ అండ్ కంగ్రాచులేషన్ టు శివాజీ సార్ అండ్ మార్క్ రాబిన్ సార్ అండ్ ఎంటైర్ దండోరా టీమ్ అండి. ఇట్లాంటి అవార్డులు రావడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ రావడం అనేది చాలా గ్రేట్ఫుల్ అండి. రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా అనుకున్నప్పుడు ఒక ట్రీజర్ రిలీజ్ అయింది. ఆ ట్రీజర్కి బూస్టప్ ఇచ్చింది మా అల్లు అర్జున్ సార్ ఎప్పుడైతే ట్రీజర్కి బూస్టప్ ఇచ్చాడో దండోరా సినిమా వస్తుంది అనేది చాలామందికి వెళ్ళిపోయిందండి, మిలియన్స్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా సినిమా రిలీజ్ అయింది, సినిమాకి బూస్టప్ ఇచ్చింది మీ మీడియా, ప్రింట్ మీడియా అందరూ. సినిమా ఆడింది థియేటర్లో. 2 వీక్స్ తర్వాత ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో మా జూనియర్ ఎన్టీఆర్ అన్న ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ అనేది చాలా ప్రభంజనం సృష్టించడం ద్వారా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం ద్వారా మాకు అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ప్రతి ఒక్కరికి. మా సినిమాని ఇన్ని అవార్డులు రావడం అనేది మామూలు విషయం కాదు. చాలా థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా అవార్డులు వస్తాయని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ అయినటువంటి బెన్నీ సార్కి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే సార్ ఫస్ట్
ఇటువంటి స్టోరీని యాక్సెప్ట్ చేసి ప్రొడక్షన్ చేయడం అండ్ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్ సార్. అండ్ డైరెక్టర్ గారు కర్త కర్మ క్రియ అంటారు కదా మా డైరెక్టర్ సార్, రియల్లీ ఇలాంటి స్టోరీస్ తీసుకొని వచ్చి మన దగ్గరికి అంటే మన ఆడియన్స్ దగ్గరికి ఇటువంటి సినిమాని చూపించడం అనేది అసలు మామూలు విషయం కాదండి. చాలామంది అంటుంటారు అరే మలయాళంలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇప్పుడు తెలుగులో వచ్చింది, అవార్డు కూడా కొట్టింది, ఇంకా చాలా అవార్డులు కొట్టబోతుంది. నిజంగా చెప్తున్నానండి, ఇంకా చాలా అవార్డులు రావాలి ఈ సినిమాకి. ప్రతి ఒక్కరు ఇందులో నటించినటువంటి నటులు, నందు అన్న అయితే ఏంటి, నవదీప్ అన్న అయితే ఏంటి, రవికిషన్ అయితే ఏంటి, మానిక గారు అయితే ఏంటి, మౌనిక గారు, అలాగే బిందు మాధవ్, చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు, ఇంకా శివాజీ అన్న అయితే విశ్వరూపమే చూపించాడు. ఇందులో చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క యాక్టర్కి అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేశారండి. అద్భుతంగా చేసినందుకే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, ఈ అవార్డులు కూడా రావడం జరిగింది. ఇంకా చాలా చాలా అవార్డులు వస్తాయని అనుకుంటున్నాను. అండ్ నా క్యారెక్టర్కి నన్ను ప్రతి ఒక్కరు అరే కుళ్ళపిచ్చిన అని బూతులు తిడుతున్నారు ఎక్కడికైనా వెళ్తే. ఇంకోటి మేము ఎక్కడికైనా షూట్కి అంటే మేము చేసినటువంటి ప్లేస్లో షూట్ చేసాము మొన్న. మా డైరెక్టర్ గారిని ప్రతి ఒక్కళ్ళు అంటే ఊర్లో వాళ్ళు ఆ సినిమా వేసి ప్రతి ఒక్కరు చూపించారంట. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి, చూస్తున్నారు ఇంకా చూడండి. అంటే చిన్న చిన్న ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళందరూ వచ్చి అరే దండోరా సినిమాలు ఉన్నారు, మీ డైరెక్టర్ చాలా మంచిగా చేసిండా, మస్తు ఉండా, నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయమను, ఇంకా మంచి సినిమాలు తీస్తారు, ఖతర్నాక్ ఉంది అంటారు. సో ఇట్లాంటి సినిమాలు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అండ్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ కూడా చాలా చాలా మంచి క్యారెక్టర్. నేను అసలు నా లైఫ్లో గుర్తుపెట్టుకుంటాను. ఇది ఒక ముందడిగే అనుకుంటున్నాం. ఈ అవార్డ్స్ ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అలాగే మా రాజశేఖర్ సార్ తోటి నేను చేయడం అంటే బావా ఒక దెబ్బేయాలా అది చాలా వైరల్. అంటే ప్రతి ఒక్క డైలాగ్స్ కానీ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ అసలు అందరికి అలా గుర్తుండిపోయినాయి. సో థ్యాంక్స్ అండి ఈ అవార్డ్స్ అండ్ ఈ డే వచ్చినందుకు చాలా గర్విస్తున్నాను. ముఖ్యంగా మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్ మార్క్ కే రాబిన్ సార్, శివాజీ సార్ అండ్ దండోరా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు పిట్ట కొంచెం కూతగనం అంటే అసలు ఏంటో మీరు ఇంత పవర్ఫుల్గా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా తక్కువ మాట్లాడదు అనుకున్నారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సూపర్. ఒక పాయింట్ బాగా నచ్చింది, అంటే తెలుగులో ఇటువంటి సినిమాలు ఎక్కువ వెళ్ళలు, తమిళ్లో మలయాళంలో స్టోరీ బేస్డ్ మూవీస్ బాగా వెళ్తాయి, కమర్షియల్ యాంగిల్స్ లేకపోయినా కూడా బాగా వెళ్తాయి. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది, ఈ మాట బాగా నచ్చింది నిజంగా. సో ఇప్పుడు ఆ ఒరవడి ఇక్కడ కూడా మొదలైపోయింది. సో ఆ తర్వాత పూర్ణ గారు 2 మాటలు. మా సురేష్ గారు అంత పవర్ఫుల్గా మాట్లాడతారా, సన్నగా తీగలాగా ఉన్నారు, చూడాలి మరి. అండి నా పేరు పూర్ణచంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండి. 10 చెప్పిండ్రా అన్న, అది నేనే అండి చేసింది. అవార్డు వచ్చిందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది మాట్లాడాలి అండ్ థ్యాంక్ యూ. నేను చాలా ఫిలిమ్స్ చేశా కానీ ఇది నాకు వెరీ స్పెషల్ ఫిలిం టు మీ. అంటే అన్ని స్పెషలే, కాకపోతే దీనివల్ల చాలా గుర్తింపు వచ్చింది. ఎక్కడికి పోయినా మాది నువ్వే కదా పల్లపుల్ల క్యారెక్టర్ వేసుకొని చేసింది, లైక్ అట్లాంటి రికగ్నైజేషన్. అండ్ కంగ్రాచులేషన్ సార్ శివాజీ గారు అండ్ అన్న మార్క్ రాబిన్ అన్న అండ్ డైరెక్టర్ అండ్ బెన్నీ అన్న థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అన్న మురళి అన్న నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ అండి. ఇంకా చాలామంది మాట్లాడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ గారిని 2 మాటలు. సురేష్ ఇన్స్పిరేషన్. అందరికీ నమస్కారం అండి. నేను ఫస్ట్ కదిన్నప్పుడు ఎంత నమ్మానో ఆ రిజల్ట్ ఈరోజు ఇది. నేను చేస్తున్నప్పుడే నాకు తెలుసు సమ్వేర్ ఇట్ టచ్, అంటే ఎక్కడో తాకింది అది నాకు గుండెలకి. సో అది అందరికీ కూడా తాకింది అని ఇట్ ఈస్ ద ఏమని చెప్పాలి, ఇట్ ఈస్ ద ప్రూఫ్. సో థ్యాంక్ యూ బెనీ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. మార్క్ గారు కంగ్రాచులేషన్స్. నేను ఆయన దండోరా టైటిల్ సాంగ్ అందరితో పాటే ప్రీ రిలీజ్లో విన్నాను. శ్యామ్ గారు రాసిన లిరిక్స్ అండ్ దట్ మ్యూజిక్ అక్కడ ప్లే చేస్తున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అండ్ కంగ్రాచులేషన్స్, యూ డిజర్వ్ దిస్. శివాజీ గారు అసలు నేను ఇంకా ఎంత చెప్పినా తక్కువే, నేను అసలు మాట్లాడకూడదు. ఐ డోంట్ ఈవెన్ థింక్ నాకు అర్హత ఉందని. అండ్ మురళి, ఐ హ్యావ్ సీన్ హిమ్, అంటే డే 1 నేను కథ చదివేసి మురళి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న మురళి వరకు ఐ హ్యావ్ సీన్ హిస్ జర్నీ. అండ్ మురళి ఏంటో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేస్తున్నావు. దిస్ ఈస్ ద బిగినింగ్. We just started. This is just the starting for this film and also your career.
అండ్ ప్రతి యాక్టర్ అండి, బిందు గారు, నందు గారు, రవికృష్ణ, మణిక, మోనిక, నవదీప్, ఎవ్రీబడి అందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే మేము ఒక పల్లెటూరులో షూట్ చేసాము. వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఆ కంఫర్ట్ ఇచ్చి మురళికి కానీ టీమ్కి కానీ షూట్ చేశారో మాకు అందరికీ తెలుసు. ఆడియన్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆ రోజు కూడా నమ్మాం మేము. అండ్ ఐ థింక్ ఇదంతా కూడా మా హార్డ్ వర్క్ కంటే కూడా మేము నిజాయితీగా పెట్టిన ఎఫర్ట్కి ఇది రిజల్ట్ అనుకుంటున్నాను. వీ వేర్ ఆల్ ఆనెస్ట్ టువర్డ్స్ ద ఫిలిం. ఐ థింక్ దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సారీ, ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ స్టేజ్ మీద ర్యాగింగ్ చేయకూడదండి ఇలాగ నన్ను. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఫిలిం. ఐ ఫీల్ ఐవ్ బీన్ లక్కీ. అందరికీ అదృష్టం దక్కదేమో, నాకు దక్కింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడలేను అనుకొని అసలు అసలు ఎవరికి వాళ్ళు అసలు సూపర్గా మాట్లాడుతున్నారు. సో ఆ తర్వాత మరో అద్భుతమైన పాత్ర మణిక. నిజంగా చాలా చక్కటి తెలుగింటి అమ్మాయిలాగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ అబౌట్ ద సక్సెస్. అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమాని రికగ్నైజ్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి చాలా థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, ఐ థింక్ ఐవ్ బిన్ వెరీ లక్కీ అండ్ ఐ గాట్ బ్లెస్డ్ విత్ ద రోల్ దట్ ఐ గాట్, Suji. And I'm forever grateful to my producer and director for giving me this beautiful role. I don't know if I'll beat myself with another role after playing Suji. And నేను యాక్చువల్లీ మా గ్రాండ్ పేరెంట్స్ ఊరు నుంచి తిరిగి వస్తున్నాను. ఎవ్రీబడి ఎవర్ లైక్, నువ్వు శివాజీ గారితో చేసావు, శివాజీ గారి డాటర్ అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యారు సార్. అండ్ అండ్ నిజం సార్, దే హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ. So more than anything, they were very excited that I played Shivaji sir's daughter. And I congratulate Mark sir and Shivaji sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మణిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ తర్వాత ఈరోజు అవార్డు కొట్టిన మా సంగీత దర్శకులు. దండోరా టైటిల్ సాంగ్ కార్లో పెట్టుకుని వెళ్తే ఒక ఆవేశం వస్తుంది. సౌండ్ ఫుల్గా పెట్టుకుని వెళ్తే మనలో కూడా ఒక చిన్న చెట్ అన్నట్టుగా ఒక చిన్న ఇది వస్తుంది. సార్ మీరు మాట్లాడాక సో మరి సార్ మీరు మాట్లాడండి. సో రిక్వెస్టింగ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ హూ హాస్ వన్ ది అవార్డ్, మార్క్ ఏ రాబిన్ గారు, ఇట్స్ యువర్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరి ప్రెస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఫ్రమ్ ద బిగినింగ్ చాలా సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా మీకు నచ్చి మా సినిమాని ప్రమోట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ గారు అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అండ్ Telangana government. I really want to thank for giving us this award. గద్దర్ అన్న పాటలు చిన్న ఉన్నప్పటి నుంచి వింటుండే. అవి పాటలు కాదు, అవి ఫైర్. అవి మన తెలంగాణ నేషన్నే మొత్తం షేక్ చేసిన సాంగ్స్ అవి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి గద్దర్ అన్న పాటలు వినుకుంటూ పెరిగినాం. అండ్ ఈరోజు గద్దర్ అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ రావడం, ఇట్స్ మై ఆనర్. And I want to thank personally Dilraju sir. Thank you so much. నిన్న మార్నింగ్ మీరు అనౌన్స్ చేసేటప్పుడు ఐ లవ్డ్ యువర్ వాయిస్ సార్. ఎందుకంటే మా సినిమాకి మీరు ఇస్తున్నప్పుడు వీ రియలీ లవ్డ్ యువర్ వాయిస్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద టెరిఫిక్ సాంగ్ రైటర్స్, ఈ సినిమాకి పనిచేసిన సాంగ్ రైటర్స్ శ్రీమణి గారు కానీ, కాశాల శ్యామ్ కానీ, పూర్ణచంద్ర కానీ, వీళ్ళందరూ వాళ్ళ మనసు పెట్టి రాసిండ్రు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఆల్ మై మ్యూజిషియన్స్, సింగర్స్, సాంగ్ రైటర్స్, వాళ్ళ మనసు పెట్టి ఈ సినిమాకి పనిచేసిండ్రు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ మా ఇంజనీర్సే కానీ మొత్తం టీమ్
టీం అందరు కలిసే మేము పనిచేసాము. ఐ థింక్ దిస్ అవార్డ్ బిలాంగ్స్ టు మై టీమ్ మోర్ దెన్ మీ. ఎందుకంటే వితౌట్ టీమ్ దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. And I'm really thankful to all my team members. And I want to thank my father also, who's been a great support while working on this film. మురళి డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు ఇది కదా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్, ఇది కదా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అనుకున్నాను. అండ్ రియల్గా మురళి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మ్యాన్. నేను ఎక్కువ విలేజ్కి వెళ్ళలేదు, కానీ ఆ స్టోరీ చెప్పినప్పుడే ఐ హ్యాడ్ అ టీయర్స్. ఇది అంత ఎమోషనల్ ఫిలిం. కానీ సినిమా చూసేసరికి 80% ఫుల్ కామెడీ ఉండే. కామెడీలోనే మళ్ళీ ఏడిపించిండు మురళి. ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్, యూ మేడ్ ఇట్ మ్యాన్, యూ నేల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ బెన్నీ గారు, హీ ట్రస్టెడ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. నమ్మి లేదు మార్క్ చేస్తాడు, నువ్వు వెళ్ళు ఒకసారి స్టోరీ చెప్పన్నప్పుడు మురళి ఫస్ట్ టైం నన్ను కలిశాడు. అండ్ అక్కడనే మేము కనెక్ట్ అయినాము. అండ్ బెన్నీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కల్పించినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎంతైతే పవర్ఫుల్ ఉండేనో, సినిమా చూసినప్పుడు శివాజీ గారి పర్ఫార్మెన్స్ ఉండే మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఇంటర్లింక్డ్. ఒక బెస్ట్ మ్యూజిక్ రావడం అంటే, ఒక బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంటే డైరెక్టర్ వచ్చి నాకు ఏం ఇట్లుండాలి అట్లుండాలని చెప్పే అవసరం లేదు. విజువల్సే చెప్తాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కావాలి, ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా కొట్టాలనేది విజువల్సే చెప్తాయి జనరల్గా. ఆ విజువల్స్లో తన పర్ఫార్మెన్స్ అండ్ నందు పర్ఫార్మెన్సే కానీ, నవదీప్ పర్ఫార్మెన్సే కానీ, మణిక పర్ఫార్మెన్సే కానీ, ఆ సినిమా అంతా నేను చూసిన తర్వాత ఐ లివ్డ్ ఇన్ దట్ స్టోరీ. నేను నా పాస్ట్లో ఇది ఒక స్టోరీ ఏమో అనుకున్నా నేను. ద పర్ఫార్మెన్స్ వాజ్ సో స్ట్రాంగ్. అండ్ ఎవ్రీ యాక్టర్ అండ్ శివాజీ సార్, యూ మేడ్ ఇట్. ఇట్ వాజ్ వెరీ పవర్ఫుల్. అండ్ అంత పవర్ఫుల్ యాక్టింగ్ చేసినందుకే ఆ మ్యూజిక్ కూడా అలా పండింది. అండ్ బెస్ట్ మ్యూజిక్ అవార్డు దండోరాకు వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ ఫర్ గివింగ్ అస్ దిస్ అవార్డ్. Thank you. And by the way, happy Women's Day to all the women's here. Thank you so much. విమెన్కి సంబంధించి పాట లేదా మన సినిమాలో పాట? నేను మీరే మాట్లాడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని తర్వాత మాట్లాడిద్దామేమో అనుకున్నాను సార్. అవునా? ఓకే. సో శివాజీ గారు, క్షమించాలి, నాకు నా ఫ్రెండ్ కూతురుది పెళ్ళి ఉంది. సో వెళ్ళాలని యాక్చువల్గా వెళ్ళిపోయాడిని. నిన్న బెన్నీ గారు ఫోన్ చేసి నాకు అంటే మరి నా అవార్డు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండాలి కదా, అందుకే కొంచెం తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఏమనుకోవద్దు. ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఆడపిల్లకి, ప్రతి అమ్మకి, అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దండోరా నేను ఒకటి నమ్ముతాను, మనకి ఇది పని అవ్వలేదంటే ఇంకా ఏదో పెద్దది పని అవుద్ది అనేది నేను ఎప్పుడు బలంగా నమ్మి ముందుకు పోయేటటువంటి విషయం అనమాట. ఇది కాలేదా, ఇంకా ఏదో దీనికన్నా పెద్దది మనకుంది. ముఖ్యంగా ఈ గద్దర్ అవార్డ్స్ సందర్భంగా మా ఈ సినిమాకి గుర్తించి జ్యూరీ మెంబర్స్ ఇచ్చినటువంటి అవార్డ్స్కి కృతజ్ఞతలు. నేనైతే బలంగా కోరుకుంటాను, అవకాశం ఉంటే నాకు ఇన్స్టెడ్ ఆఫ్ శివాజీ డైరెక్టర్కి ఇవ్వాలని నేనైతే బలంగా కోరుకుంటా. అవకాశం లేదు. సో అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ఏదైనా అండి, ఒక శంకులో పోస్తేనే తీర్థం, అలాంటిది
ఒక గొప్ప నటుడు ఎన్టీఆర్ గారి సినిమాకి ఒక ట్వీట్ అనేది ఒక ప్రపంచంలాగా యావత్ తెలుగు జాతికి ఈ సినిమా దగ్గరైంది. దానికి ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ని అందించిన మార్క్ రాబిన్ గారికి, అలాగే ఈ సినిమా నా పాత్రకి ఈ పాత్రని డైరెక్టర్ గారు అడిగినప్పుడు నన్ను అంగీకరించిన బెన్నీ గారికి, అలాగే ఈ సినిమాకి ఇంత మంచి అప్లాజ్ రావడానికి కారణమైన ఈ విజువల్స్ ఇవన్నీ తీసిన కెమెరామెన్ వెంకట్ గారికి, అలాగే ఎడిటరు ఒక మహిళ సృజన, తనకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఈ అవార్డు వెళ్తుందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవ్రీబడి డిజర్వ్ ఫర్ దిస్, అనుమానమే లేదు. అందరూ ఎంత గొప్పగా యాక్ట్ చేశారంటే ప్రతి ఒక్క ఆర్టిస్టు. ఈ ఒక్క సినిమా తెలుగు టాలెంట్ ఎంత ఉందనే దానికి ఒక చిన్న మీటర్ అండి, ఒక చిన్న మీటరు. ఏ ఒక్కరు కూడా ఇంత కూడా నటన అనేది కనపడకుండా జీవించినటువంటి ఓ మంచి లైబ్రరీ లాంటి సినిమా ఈ సినిమా మాత్రం. అందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు అద్భుతం అద్భుతం అద్భుతం, అంత బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఈ సినిమాకి సాహిత్యాన్ని అందించిన నేను కాసర్ల శ్యామ్ గారు, పూర్ణాచారి, ఇంకా శ్రీమణి అందరూ కూడా అండి ఎంత బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అయి రాశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ టీము అందరికీ కూడా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, ఎడ్వర్డ్కి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దండోరా సినిమాకి అసలు ఈ కథ రాయాలని తనకు అనిపించడం అనేది మా కోసమే రాసినట్టున్నాడు మురళీ గారు. ఎందుకంటే అండి ఏ చర్య ఎందుకు జరుగుతుందో ఈ సృష్టిలో ఎవరికీ తెలియదు. నాకు తెలియదు. ఇతనికి నానంటే సచ్చిన చేసేవాడిని కాదు. నాకు చెప్పలా ముదురులు అన్నీ. ఆ అమ్మాయి నా కూతురు అంటే క్వశ్చనే లేదు. నవదీపు ఏందేందో చేశారు, మొత్తానికి నన్ను మాయ చేశారు. నాకు తెలియదు. ఓన్లీ నేను ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారనే విషయం, వీళ్ళందరితో షూటింగ్ అయిపోయిందనే విషయం, నేను లొకేషన్ పోయిందా తెలియదు నాకు. అమ్మ తోడు ఎవడు చేస్తాడు, నందు కొడుకండి ఎట్టున్నాడు. సరే నవదీప్ అంటే మా సర్పంచ్ ఓకే చేయొచ్చు. నందు కొడుకండి ఘోరంగా, మరి అన్యాయం, అరాచకం అది. కానీ దానికోసం నేనే ఏదో నా తిప్పలు నింబడి అంటే అనుకుంటారు యాక్టర్లు వాళ్ళకి టైంకి వస్తారు, డబ్బులు ఇస్తే చేసేసి వెళ్ళిపోతారు అంటారు. కాదండి, ఈ సినిమాకి నేను చేసిన పని తనకు కూడా తెలియదు. నేను నిద్రపోవాలా చాలా రోజులు. ఎందుకు నిద్రపోలేదంటే పూర్తి టైం 8 అవర్స్ నేను ఎప్పుడు నిద్రపోవాలా, ఓ 3 అవర్స్ నిద్రపోయాను. మొహం నిద్ర లేకపోతే ఉబ్బిద్ది, కొంచెం ఆ జీవం చచ్చిపోద్ది ఫేస్లో. లేకపోతే వీళ్ళకి ఫాదర్ అంటే ఎవడు నమ్ముతాడు? ఫ్రెష్గా తయారు చేస్తే ఇతను ఫాదర్ ఏంటి ఫ్రెండ్ అన్నా కూడా నమ్మరు. నేను ట్రస్ట్ మీ, నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు భగవంతుడు. గడ్డం తీస్తే ఓ రకంగా ఉంటాను, గడ్డం పెంచితే ఓ రకంగా ఉంటాను, రంగు అయిపోతే ఇంకో రకంగా ఉంటాను. ఇది నిజం. అది గాడ్ గిఫ్ట్. దాన్ని అబ్యూజ్ చేయకూడదు. మనం ఆర్టిస్టులుగా అబ్యూజ్ చేయకుండా ఉంటే చాలా దూరం వెళ్ళొచ్చు అనమాట. అది నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే దీని మీద బతకడానికి, ఈ సినిమా మీద బతకడానికి, దీని ద్వారా ఫ్యామిలీని, నెక్స్ట్ జనరేషన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దీన్ని నేను ఏ రోజు అబ్యూజ్ చేయాల. అది రెమ్యునరేషన్స్ విషయం కానివ్వండి, పని చేసే విషయంలో కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, టైంకి వణుకొచ్చేస్తాయి. ఖచ్చితంగా యూనిట్ వెంత సహా ఉండేవాడిని మొదటి రోజు నుంచి. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఆకలి విలువ తెలిసిన వాళ్ళం. సో కాబట్టి ఇది దైవంతో సమానం ఈ పని అనేది. అంత మంచి అవకాశాన్ని ఈ సినిమాలో, నేను ఈ సినిమా కనెక్ట్ అయింది, మళ్ళీ చెప్తున్నా, నేను ఈ సినిమా కథకి కనెక్ట్ అయింది కేవలం నేను ఈ సినిమా చేయటానికి నాకు విపరీతమైన ప్రొవోక్ చేసినటువంటి ఒక పాత్ర రాధ్య. ఆ పాత్ర కనుక లేకపోతే, అదే బిందు మాధవి కూతురు, ఆ పాత్రలో అయితే నేను చేయను ఈ సినిమా. అమ్మతోడు ఈ సినిమా మొత్తానికి ప్రాణం ఆ పాత్ర. అక్కడ ఆ పార్ట్
అది నందు ఆ పాపని అక్కడ ఆ హౌస్ దగ్గర వదిలిపెట్టాడు అని చెప్పినప్పుడు ఒక క్షణం మంచినీళ్ళు తాగాను నేను మా ఆఫీస్ రూమ్లో తనకి కథ చెప్తున్నప్పుడు. చేద్దాం ఈ సినిమాని ఫిక్స్ అయ్యాను. అంత ఆ పాప కూడా ఎంత బాగా చేసింది, అసలు ఎంత అద్భుతంగా చేసింది అంటే గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. నాకు కథ చెప్పేటప్పుడు కూడా తను అదే చెప్పాడు, నేను అంతే రియాక్ట్ అయ్యాను. సో చాలా నేను నిజంగా కూడా ఈ సినిమాకి మా డైరెక్టర్కి బెస్ట్ డైరెక్టర్ అని వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒకేసారి ఎప్పుడు కూడా అవ్వాలని రూల్ ఏం లేదు. సో మావాడు అన్నట్టు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయి మురళి. ఖచ్చితంగా ఇంకా ఈ సినిమాకి ఇంతటితో ఇదేం ఆగదు, ఇది చాలా దూరం వెళ్ళాల్సింది ఉంది, వెళ్తుంది కూడా, అనుమానమేం లేదు. ఎందుకంటే ఆ రైటింగ్లో ఉన్నటువంటి దమ్ అండి అది, ఆ రైటింగ్లో ఉన్నటువంటి దమ్ అది. ఆ దమ్ముని నేచర్ ఊరికే వదిలిపెట్టదు, చాలా దూరం తీసుకెళ్తుంది, చాలా అవార్డ్స్ వస్తాయి ఈ సినిమాకి ఖచ్చితంగా. ముఖ్యంగా నేను కాసార్ల శ్యామ్ గారికి కూడా గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సాంగ్ రాసింది ఆయన, దండోరా అనే సాంగ్ పాడిన ఆయన తమిళ ఆయన కదండి, యాంటోనీ దాస్. బా ఏముంటుందండి ఆ గొంతు, ఏం గొంతు అండి అది. భగవంతుడు ఒక మనిషికి ఇక్కడ కొన్ని కళలు ఎందుకు ఇస్తాడంటే దాన్ని ఎంజాయ్ చేయాలి, సమాజం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కళ ఇస్తాడు. ఆ కళ రూపంలోనే ఈ దండోరాలో మీకు అవన్నీ కనిపెడతాయి. ఎందుకంటే సురేష్ బాడీ మీద అన్న నేను ఒక్కసారి వస్తానే అంటాడు. అర్రేని అంటే ఒక్కొక్కళ్ళు మళ్ళీ ఆ అబ్బాయి బండి తీసుకొని వచ్చేది ఊళ్ళో, టెంట్ కదా, టెంట్ క్యారెక్టర్ ఎంత అండి అసలు ఒక్కొక్క పాత్ర ఎంత అద్భుతంగా రాశాడు. ఆ పెన్ను నుంచి ఎలా వచ్చిందో నాకు తెలియదు మురళి గారు, అద్భుతం. యువర్ ఆసం. నేను చెప్తున్నా కదా, లాంగ్ వే టు గో, లాంగ్ వే టు గో. మా మురళి డెఫినెట్గా అండి, మురళి అంటే నేను కూడా డౌన్ అయ్యాను నిన్న మొన్న, నాకు తెలుసు ఆ పెయిన్. మురళికి నేను చెప్పాను 365 days 24/7 నేను కాల్ అవేలో అని చెప్పా. నేను యాక్ట్ చేయాల్సిన అవసరంలా, తనకి నీడ్ ఉంది అంటే ఐఆమ్ దేర్ నేనని చెప్పి ఒక భరోసా ఇచ్చాను నేను. ఎందుకంటే హీ డిజర్వ్స్ అండి. జాబ్ వదిలేసి సినిమా మీద ఒక ప్రేమతోటి ఇక్కడికి వచ్చాడు అంటే తమాషా కాదండి. ఎవరైనా సరే సాక్రిఫైస్ ఓకే, తన పేరు ప్రతిష్టలు డబ్బు ఇవన్నీ కావచ్చు, కానీ సాక్రిఫైస్కి ఒక వాల్యూ ఉంటుందండి నేచర్లో, అనుమానమే లేదు. దాంట్లో నిజాయితీ ఉంటే ఈ నేచర్లో ఖచ్చితంగా నేచర్ నీతో నిలబడుతుంది మురళి గారు. ఎక్కడికి పోదు ఇది ఎక్కడికి పోదు, చాలా దూరం వెళ్తుంది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు, అదిగో మావాడు సర్పంచ్ కానీ, నందు కానీ, ఆ అమ్మాయి ఆ కారు దోలే సీన్లో అయితే నిజంగా నాకు బాగా సినిమాలో బాగా నవ్వొచ్చే సీను వీళ్ళిద్దరు కారు సీన్ అనమాట. అలాగే మన తమ్ముడు నా అల్లుడు రవికృష్ణ అబ్బాయి పేరు ఎప్పుడు కన్ఫ్యూజే నాకు, రవికృష్ణ కానీ ఎంత బాగా చేశాడండి, ఎంత బాగా చేశాడు. తను ఉందిలేమ్మా, గుర్తుంది, అంత ఈజీగా అలా మర్చిపోతా, నువ్వు నా కూతురు అంటే. తను ఒక ఎక్స్ప్రెషన్ అండి, ఒక ప్లేస్ బాగా గుర్తు తెచ్చుకోండి. చనిపోదామని డిసైడ్ అయ్యి ఆ హాస్పిటల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, అసం బ్రహ్మాండంగా చేసింది, అసలు అద్భుతంగా చేసింది. నందు సైక్ సిద్ధార్థ్ ఓకే, ఎరక్కొట్టాడు. ఇంకా ఎవరున్నారు, రాధ్య, నెంబర్ 1 ఆంపిలకే ఇస్తాను నేను, రాధ్య. అలాగే బిందు మాధవి గారు, చెప్పనండి మీరు చెప్పండి. అలాగే బిందు మాధవి గారు, ఆ రోజే చెప్పాను నేను, తెలుగులో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ టాలెంట్కి కొద్దవే లేదండి. ఫైనెస్ట్ యాక్ట్రెస్ అమ్మాయి, చాలా 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 మంచి పాత్రలు చేయొచ్చు. ఎక్కడో ఎయ్యో చిన్న అదే చూద్దాం అనే వద్దు, బ్రహ్మాండంగా చేయగలం, బ్రహ్మాండంగా. అంటే ఈ దేశంలో ఏ భాష కన్నా తక్కువ కాని నటులు మన తెలుగు సినిమాలో ఉన్నారండి. ఇవ్వండి, మీరు ఇవ్వాలే కానీ మళ్ళీ పెట్టొద్దు స్టేచర్లు ఇవన్నీ పెట్టొద్దు. ఒక పాత్ర ఇస్తే కదా స్టేచర్ తెలిసేది, స్టేచర్స్ లేవు,
అదే అల్టిమేట్ స్టేచర్ అదే వస్తుంది, ఒక ఆర్టిస్ట్కి స్టేచర్ అదే వస్తుంది. కథని నువ్వు క్రియేట్ చేయి, ఆర్టిస్ట్ ఖచ్చితంగా ఆ స్టేచర్ని తీసుకొస్తాడు. మంచి మంచి పాత్రలు పోతున్నప్పుడు ఎలా బాధేస్తుంటే కడుపు మండిపోతుంటుంది, చేయగలిగింది ఏమీ లేదు, ఆకలి అయితే అన్నం తింటాం తప్ప. సో సో ఆయన ఎంత బాగా చేశాడు, బ్రహ్మాండంగా. వీళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతారు, నాకు టెన్షన్ అవుద్ది, నేనేం మాట్లాడాలని. మీ అమ్మకు అలా, ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ, అందరూ చదువుకున్నోళ్ళు. మనమే బిఏ తెలుగు మీడియం, ఒక్కోసారి కంగారు అవుతుంటుంది, వాళ్ళు ఇంగ్లీష్లో మాడుతుంటారు, టెన్షన్ అవుతుంటుంది. కానీ మనకిచ్చాడు బ్రహ్మాండమైన నటన అనే ఒక అద్భుతమైనటువంటి సాధనాన్ని. దాంతో అమెరికాలో కూడా బతికేయచ్చు ఇంగ్లీష్ రాపోయినా. సో చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నాను, ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. నిజంగా నిజంగా మురళి చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు, ఇంకా భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు చేస్తాడు ఆయన. ఆయన సినిమాలకి నేను పని చేసినా పని చేయకపోయినా మురళితో ఉంటాను, ఇది నా ప్రామిస్, అనుమానమే లేదు. ఇంకెవరి గురించి చెప్పాలా, ఇంకెవరున్నారు? మనందరూ రాజశేఖర్ గారు, మాది జర్నీ నడుస్తూనే ఉంది. అందరూ కూడా మావాడు నవదీప్ రాలేదు ఇవాళ, మావాడు ఏ టూర్లో ఉన్నాడో, ఏడ ఉన్నాడో మరి, సర్పంచ్ సాబ్ ఏడ తిరుగుతున్నాడో ఈ భూమి మీద. అద్భుతంగా చేశాడు, మంచి యాక్టర్, తెలుగులో మనకి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. సో ఇంకా ఈ సినిమాలో ఎవరన్నా ఉన్నా, ఇంకా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఈ సినిమాలో, బొచ్చెడు మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్. అలాగే బెన్నీ గారు, మీరు డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, లాంగ్ వే టు గో. కొంచెం కొరతనం ఉంది మా వాడి దగ్గర, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే లైఫ్లో అండి అవకాశాలు చాలా వస్తుంటాయి, ఈ ఏజ్లో ఎక్కువ వస్తాయి. ఏజ్ దాటిపోయినాక ఎవడ పట్టించుకోడు మనకు, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తెస్తాడు, ఇది మాత్రం గ్యారంటీ, అనుమానమే లేదు. తనకి భగవంతుడు ఆ స్కిల్ ఇచ్చాడు, కథను జడ్జ్ చేసే ఒక స్కిల్ ఇచ్చాడు. మనకి తెలుగులో గొప్ప సినిమాల పేర్లు తీసుకుంటే బెన్నీ గారి పేరు కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా ఖచ్చితంగా మంచి కథలు పట్టుకుంటాడు, చాలా దూరం వెళ్తాడు. ఈ పేరు గుర్తుంటుంది. అలాగే ఆ మురళి గారి పేరు ఎట్లయితే గుర్తుంటుందో ఈ పేరు కూడా గుర్తుంటుంది ఖచ్చితంగా. అందరికీ ఈ సినిమాకి సహకరించిన మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే జ్యూరీ సభ్యులకు, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మార్క్ గారు దీనికి సంబంధించి ఒక మాట మాట్లాడతారట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఎంటైర్ ఇండియాలో ద ఫాస్టెస్ట్ అండ్ చాలా ఫిలిమ్స్ రిలీజ్ అయ్యేది మన తెలుగులోనండి. అండ్ తెలుగు మూవీస్, ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక సినిమా, ఒక తెలుగు సినిమాకి అవార్డు ఇవ్వాలి అంటే జ్యూరీ మెంబర్స్ కూర్చొని దే హ్యావ్ టు వాచ్ మన తెలుగు సినిమాలు ప్రతి క్యారెక్టర్, టెక్నీషియన్స్, ప్రతి ఒక్క డీటెయిల్గా చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు. అండ్ ఇన్ని సినిమాలు వాళ్ళు చూసి ఫైనల్లీ ఒక డిసిషన్కి వచ్చి ఇచ్చిన జ్యూరీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ జ్యూరీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాజీ గారికి ద బెస్ట్ యాక్టర్కి ఇచ్చినందుకు, మాకు దండోరా సెకండ్ ఫిలిం ఇచ్చినందుకు అండ్ మ్యూజిక్ ఇచ్చినందుకు జ్యూరీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. మనము మ్యూజిక్కి ఇప్పుడు బాగా తెలుగు వాళ్ళే మ్యూజిక్ చేస్తున్న సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. నేను ఫ్యూచర్లో మంచి సినిమాలు ఈయనతో చేయాలనుకుంటున్నాను, భగవంతుడు అవకాశం ఇస్తే నాకు. థ్యాంక్ యూ రాబిన్ గారు, థ్యాంక్ యూ. మీతో వర్క్ చేయటం సో హ్యాపీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు.
థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలాసేపటి నుంచి అందరూ బెన్నీ గారి గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ శివాజీ గారు బయలుదేరే లోపు ఈరోజు విమెన్స్ డే కాబట్టి అండ్ ఈ సినిమాకి సంబంధించి మన ఎడిటర్ చూసుకున్న, తర్వాత మన మనిక చూసుకున్న, మన రేఖ గారు చూసుకున్న, అండ్ అలాగే బిందు మాధవి గారు, అంటే స్ట్రాంగ్ విమెన్ పవర్ ఈ సినిమాలో బాగా కనిపించింది మనకి. మరి సో ఈ సందర్భంగా మహిళలే కట్ చేయాలి, మేము ఉంటాం పక్కన. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. అమ్మా ఉమెన్ జర్నలిస్టులు అందరు కూడా రండి అమ్మా, రండి ప్లీజ్ అమ్మా. ఎవరున్నా కానీ మహిళలు ఎవరున్నా రండి ప్లీజ్. ఇప్పుడు మా వెంకట గారు నా మీద సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు నేను ఆయన వైపు చూడలేదు. నందు పాడతాడా? నందు మగువా అనే సాంగ్ పాడతాడు. మందు రండి ఒకసారి అమ్మ, మీరు కూడా రండి. కమ్. మరొకసారి మహిళలందరికీ, స్ట్రాంగ్ విమెన్ అందరికీ, మన మల్టీ టాస్కర్స్గా మనం ఎన్నో పనులు చేయగలము. ఇంట్లో వంట చేయగలము, పిల్లల్ని చూసుకోగలము, ఇలా వచ్చి చక్కగా వర్క్ చేయగలము. సో వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీబడి అ వెరీ వెరీ హ్యాపీ విమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పురుషులందరి తరపున కూడా మేమందరం దండోరా టీం ఈ ఈవెంట్ వేదికగా తీసుకుని మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్త్రీ శక్తి లేదే మేము ఎవరం లేవు. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం కదా. రెడీ, లాగొద్దు. అటు ఇటు అన్నింటాను జగమంతా పరుగులు తీస్తా. ఎవరికి పెడతారు? ఫస్ట్ మనికాకు పెట్టేద్దాం మనం. ఫస్ట్ హీరోయిన్ కాబట్టి ఎక్కువ పెట్టకూడదు. సో దండోరా టీం తరఫు నుంచి మా శివాజీ గారు ఫస్ట్